హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. శరత్ చంద్ర, అపూర్వ అలాగే భూమి అందరూ కూడా కలిసి వనభోజనాలకి వెళ్తారు కదా. శారద కూడా పూరి అలాగే గగన్ని తీసుకొని అదే వికారాబాద్కి వనభోజనాలకి వస్తారు. గగన్ తన కుటుంబంతో కారులో నుంచి స్టైల్గా దిగటం చూసిన శరత్ చంద్ర షాక్ అయిపోతాడు. ఇదేంటి, వీళ్ళు కూడా ఇక్కడికే వచ్చారు అంటే భూమి కోసమే వచ్చారు అని ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు శరత్ చంద్ర. భూమి ఇక కృష్ణప్రసాద్తో, చూసారా మావయ్య, నిన్న ఆయన ఒక్కడొస్తేనే ఆయన నుంచి తప్పించుకోవడం కష్టమైంది. ఈరోజు తల్లిని కూడా వెంట పెట్టుకొని తీసుకొచ్చారంటే నా పని అయిపోయినట్లే అని ఈ విధంగా అంటూ ఉంటుంది భూమి. ఏమోనమ్మా, నాకు కూడా అదే అనిపిస్తుంది. అయినా నా కొడుకు వాడు సామాన్యుడు కాదు. ఎలాగైనా నిన్ను పెళ్లి చేసుకునేంతవరకు వాడు పట్టు విడదని విక్రమార్కుల్లాగా వాడు నిన్ను వదిలేయడమ్మా అని అనగానే, అదే మామయ్య, అదే కంగారుగా ఉంది. ఇక్కడ నాన్న ఉన్నారు, అలాగే ఆయన ఉన్నారు. జరగనంది ఏదైనా జరిగితే ఇద్దరిని కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుందేమోనని భయంగా ఉంది నా వల్ల అని అంటూ ఉంటే, అదేం జరగదమ్మా భూమి అని అంటూ ఉండగా అలాని చూస్తూ ఉంటే నక్షత్ర మాత్రం గగన్ చేత ఏ విధంగానైనా తన మెడలో తాళి కట్టించుకోవాలనే ప్రయత్నం చేస్తుంది కదా. మరి నక్షత్ర ప్లాన్ని తిప్పికొట్టడానికి భూమిని ఇక గగన్ చేత ముందే 3 ముళ్ళు వేయించుకోబోతుందా మెడలో? తన నుంచి ఏ ప్రమాదం రాకుండా కాపాడగలుగుతుందా? అసలు నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకైతే వెళ్ళిపోదాం. పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక భూమి ఈ విధంగా ఫోన్లో మాట్లాడుతుంది కదా. వనభోజనాలకి వెళ్తున్నామా ఆంటీ, ఈరోజు రావటం కుదరదు అనగానే, అవునా, వనభోజనాలకి ఎక్కడికి వెళ్తున్నారమ్మా అని శారద అడుగుతూ ఉంటే, ఇంకా ప్లేస్ ఇంకా ఫిక్స్ చేయలేదాంటీ అని అంటూ ఉంటుంది భూమి. అవునా, సరేనమ్మా అనగానే, సరే ఆంటీ ఉంటున్నానని చెప్పి భూమి ఫోన్ కట్ చేస్తుంది. నేను కానీ వనభోజనాలకి ఎక్కడికి వెళ్తున్నానో చెప్తే ఆయన ఖచ్చితంగా వస్తారు, మళ్ళీ అక్కడ ఏదో ఒక గొడవ క్రియేట్ అవుతుంది అని చెప్పి భూమి సైలెంట్గా ఉండిపోతుంది కదా. ఆఫీస్ కని బయలుదేరిన గగన్ ఇక శారద ఈ విధంగా అంటూ ఉంటుంది. గగన్ అనగానే, ఏంటమ్మా చెప్పు అని అంటూ ఉంటే, గగన్ మనం వనభోజనాలకి వెళ్దామా అని అంటూ ఉంటే, వనభోజనాలా ఇప్పుడా? నాకు ఆఫీస్లో అర్జెంటుగా మీటింగ్ ఉందమ్మా, కుదరదు, ఈసారి ఎప్పుడైనా వెళ్దాం అనగానే, ఈసారి కాదు గగన్, కార్తీక మాసంలో ఇది ఆఖరి వారం కదా, అందరూ వనభోజనాలకి ఇప్పుడే వెళ్తారు, ఫ్యామిలీతో అలా సరదాగా టైం స్పెండ్ చేస్తారా అని అంటూ ఉంటే, లేదమ్మా నాకు కుదరదు అని అంటూ ఉంటాడు గగన్. అవునా, భూమి కూడా వస్తుంది గగన్ అని శారద అనగానే ఒక్కసారిగా గగన్ ముందుకు అడుగు వేయకుండా వెనక్కి అడుగు వేసి, ఏంటి భూమి కూడా వస్తుందా అని అనగానే, అవునన్నయ్య, భూమి వాళ్ళు కూడా వనభోజనాలకు వెళ్తున్నారంట. భూమి ఇప్పుడే ఫోన్ చేసి చెప్పింది, మనం కూడా వనభోజనాలకు వెళ్తే బాగుంటుందన్నయ్య అని అనగానే, సరేనమ్మా, అయితే మనం కూడా వనభోజనాలకి వెళ్దాం అనగానే, నీకు అర్జెంటుగా ఏదో మీటింగ్ ఉందని చెప్పావు కదా గగన్, నువ్వు మీటింగ్కి వెళ్ళు, నేను పూర్ణి వెళ్తాంలే అనగానే, అయ్యో మీటింగ్ ఇవ్వాలి కాకపోతే రేపు పెట్టుకోవచ్చమ్మా, ఫ్యామిలీతో ఇలా టైం స్పెండ్ చేసే అవకాశం ప్రతిసారి వస్తుందా? లేదు కదా, నేను కూడా వస్తానమ్మా అనగానే, మరి ఇందాక రానన్నావు అని అంటూ ఉంటే, నీకు ఇంకా అర్థం కాలేదా అమ్మా, వాడు భూమి వస్తుందని వస్తానని చెప్తున్నాడు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గగన్. అదేం లేదమ్మా, మీరు నన్ను ఆట పట్టించకండి, త్వరగా రెడీ అవ్వండి, వెళ్దాం వెళ్దాం అని చెప్పేసి ఆతురతగా అందరు కూడా రెడీ అయిపోతారు. ఇక అపూర్వ అలాగే అందరు కూడా రెడీ అయిపోతారు కదా. అందరూ రెడీ అయిన తర్వాత వనభోజనాలకి ఇక వికారాబాద్కి బయలుదేరి వెళ్తారు. ఇక నక్షత్ర వనభోజనాలకు అని చెప్పి గగన్కి ఫోన్ చేసినా కూడా గగన్ మాత్రం వనభోజనాలు లేవు, ఏమీ లేవు అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు కదా. కానీ శారద మాత్రం ఎప్పుడైతే భూమి వనభోజనాలకు వస్తుందని చెప్పారో అప్పుడు ఒక్క నిమిషం ఆలోచించకుండా గగన్ ఇక వనభోజనాలకి రెడీ అవుతాడు. అయితే ఇక ఈ విధంగా భూమి గగన్తో మాట్లాడుతుందనే డౌట్తో నక్షత్రం ఉంటుంది కదా. భూమి ఇక అవకాశం ఇస్తే గగన్ భావని ఎగరేసుకుపోయేలా ఉంది, దీనికి అవకాశం అస్సలు ఇవ్వకూడదు. ఖచ్చితంగా ఈరోజు వనభోజనాలకి భావని రప్పించాలి, ఏదో ఒక రకంగా భావని రప్పించి భావ చేత నా మెడలో 3 ముళ్ళు వేయించుకోవాల్సిందే అని ఈ విధంగా నక్షత్ర అనుకుంటూ ఉంటుంది. ఇక అందరు కూడా వనభోజనాలకి వెళ్ళిన తర్వాత అందరు కూడా వనభోజనాలు అందరూ ఇక్కడే ప్లాన్ చేసుకుంటారు. ప్లేస్ చాలా బాగుంది కదా అని చెప్పి ఇందు అలాగే అందరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు.
ఇందుని అలాగే వంశీని పంపిస్తారు కానీ ఇందు అత్తమామలు మాత్రం అక్కడి నుంచి రారు. ఎందుకంటే ఇస్తానన్న ఆ రోజు పెట్టుపోతలు పెడతానన్నవి ఏమీ కూడా వాళ్ళకి దక్కనందుకు గాను ఇందుని ఇబ్బంది పెడుతున్నారు. ఇందు ఏమో నేను ఇంటికి వెళ్తానని చెప్తుంది. అయినా కూడా పనులు చేయడం కోసం ఇంటికి వెళ్తావా, నేను నీకు హెల్ప్ చేస్తాను కదా పిచ్చిదానా అని చెప్పి ప్రతి పనిలో కూడా చాలా హెల్ప్గా ఉంటాడు వంశీ ఇందుకి. అయినా కూడా ఇందు వంశీ వనభోజనాలకు వస్తారు కానీ వంశీ తల్లిదండ్రులు మాత్రం రారు. చెర్రీ అలాగే బిందు ఇందు అందరూ కూడా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అందరూ పార్క్ అంతా తిరిగి ఎంజాయ్ చేస్తూ ఉంటే భూమి మాత్రం ఏదో దిగులుగా ఉంటుంది. అప్పుడే ఇక కారు వచ్చి అక్కడ ఆగడం, కారులో నుంచి పూర్ణి అలాగే శారద ఇక గగన్ స్టైల్గా దిగడం చూసి ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. ఇది ఖచ్చితంగా వీళ్ళు నా కోసమే వచ్చారు మామయ్య. ఇప్పుడు చూడు నిన్న కొడుకు ఒక్కడే వచ్చాడు, అతని నుంచి తప్పించుకోవడానికి కష్టంగా ఉందంటే ఈరోజు తల్లిని కూడా వెంట పెట్టుకుని వచ్చాడు. వీళ్ళిద్దరిని దాటుకోవడం చాలా కష్టం మామయ్య అని అంటూ ఉంటే ఈరోజు నీ పని అయిపోయినట్లే భూమి అని చెప్పి ఈ విధంగా కృష్ణప్రసాద్ కూడా అంటూ ఉంటాడు. వీళ్ళేంటి ఇక్కడికి వచ్చారు, వీళ్ళకి ఇక్కడ తప్ప ఇంకెక్కడ వనభోజనాలు దొరకలేదా, వనభోజనాలకి ప్లేస్ దొరకలేదా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. అదేంటమ్మాయి నక్షత్ర ఎక్కడ ఉంటే గగన్ అక్కడే ఉంటాడు కదా, అది నీకు తెలియదా అని అంటూ ఉంటే పిన్ని నాకు వచ్చే కోపానికి ఇప్పుడు నేను చంపేయాలంత కోపంగా ఉంది అనగానే ఇది మరీ బాగుందమ్మాయి, నిజం చెప్తే నా మీద ఉలికి పడతావెందుకు, అయినా నక్షత్ర ఫోన్ చేసి ఆ గగన్గాడిని రప్పించి ఉంటుంది నిన్న బర్త్డే పార్టీకి పిలిచినట్టు అనగానే ఒక్కసారిగా నక్షత్ర వైపు కోపంగా చూస్తూ ఉంటుంది అపూర్వ. నక్షత్రం మాత్రం గగన్ అలా నడిచి రావడం చూసి చాలా మురిసిపోతూ ఉంటుంది. చూసావా అమ్మాయి, వాడు వచ్చినందుకు మనకు రక్తం మరిగిపోతుంటే నీ కూతురు నక్షత్రం మాత్రం సిగ్గుపడుతుంది, కనిపిస్తుంది కదా, దీనిని బట్టి చూస్తే నక్షత్ర వాడిని ఈ వనభోజనాలకు పిలిచినట్టుంది, అందుకే వాడు కుటుంబ సమేతంగా వచ్చినట్టున్నాడు అనగానే పిన్ని అని చెప్పి కోపంగా అరుస్తూ ఉంటుంది. వెంటనే నక్షత్రను పక్కనకి లాక్కొని వెళ్ళి అపూర్వ ఇలా అంటూ ఉంటుంది. నక్షత్ర నాకు వచ్చే ఇరిటేషన్కి నేను చంపేయాలన్నంత కోపంగా ఉంది, అయినా వాడిని ఎందుకు వనభోజనాలకు రమ్మన్నావే అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నక్షత్ర. నేను బావని వనభోజనాలకు రమ్మన్నట్టు వీళ్ళకెలా తెలిసిపోయింది అని అంటూ ఉంటే వాడిని నువ్వు వనభోజనాలకి రమ్మన్నావని మాకెలా తెలిసిందని అనుకుంటున్నావా, ఖచ్చితంగా నీకోసమే వచ్చాడు వాడు, ఆయన ఎందుకు ఇలా చేస్తున్నావు, నీకు కొంచెం కూడా సెన్స్ అని అనిపించట్లేదా, నిన్న కాకమొన్న వాడు ఖచ్చితంగా నీ ఫోటోని తీసింది వాడే, అయినా వాడి మీద నీకు ఇరిటేషన్ కలగకుండా ఇంకా ప్రేమ కలుగుతుందా అనగానే లేదు మామ్, అయినా ఆ రోజు బావ ఫోటోలు తీశాడనడానికి ప్రూఫ్స్ ఎక్కడ దొరకలేదు కదా, అయినా నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే ఏది ఏమైనా సరే నీకు వాడి మీద ఇష్టం కానీ ప్రేమ కానీ ఏమైనా ఉంటే ఖచ్చితంగా అవి నువ్వు దూరం చేసుకోవాల్సిందే, లేకపోతే మీ నాన్న చేతుల్లో నీ ప్రాణాలు పోవడం ఖాయమని ఇంకోసారి హెచ్చరించి చెప్తున్నానమ్మా అనగానే అది అంటే మమ్మీ అలా అంటున్నావు అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటుంది నక్షత్ర. ఇక ఏది ఏం జరిగినా సరే బావని ఖచ్చితంగా నా మెడలో తాళి కట్టించుకొని తీరాలి, బావే నా భర్త, బావ లేకుండా బ్రతకలేను అని చెప్పి నక్షత్ర అనుకుంటూ ఉంటుంది. మరి నక్షత్ర ప్లాన్ని తిప్పుకొట్టి ముందే ఇక భూమి తన మెడలో గగన్ చేత తాళి కట్టించుకుంటుంది.